హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు, మీ గురించి ఆలోచించారా లేదా, తన ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ విషయంలో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అందరూ కూడా మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి మనసులో. Three of Pentacles, 9 of Cups, 7 of Swords, Wheel of Fortune, the Magician, 5 of Cups, the Lovers, Knight of Wands, the Hanged Man, Page of Swords, Queen of Pentacles, the Chariot, 10 of Wands, High Priestess, 7 of Cups, 4 of Swords, 9 of Swords, the Hermit, 10 of Swords. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. వ్యాండ్స్ ఎనర్జీ, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఎక్కువగా మీ పర్సన్ నిన్న నైట్ అయితే తన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, తన పాస్ట్ లైఫ్లో ఉన్న రిలేషన్ గురించి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ సోర్స్, నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీ గురించి స్పై చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ సోషల్ మీడియాలో మిమ్మల్ని వెతకడం కానీ, లేదంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ, పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీరు చాట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తి తలుచుకోవడం కానీ, మీ ఫిక్స్ చూడడం కానీ జరిగిందనమాట. అంటే నిన్న నైట్ ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్లోకి వెళ్ళారు అనేది కనిపిస్తుంది. చాలా వరకు మిమ్మల్ని అయితే స్పై చేశారు. తన ఆలోచనలన్నీ కూడా మీ గురించే నిన్న నైట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 7 ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి మ్యానిపులేట్ చేశారు. అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి నమ్మించి ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం అనేది చేసినట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. 10 ఆఫ్ సోర్స్, ద మెజిషియన్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మారుతుంది ఈ వ్యక్తి రిలేషన్లోని అని చెప్పి మీరు అనుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి వల్లే మీ రిలేషన్ అనేది చాలా లోన్లీగా, ఈ విధంగా అంటే ఒంటరితనంగా, నిరాశతో మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నిరాశ అయిపోయాయి అనే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన మాటలతో మాయ చేయడం కానీ, ఇక్కడ మిమ్మల్ని మభ్యపెట్టడానికి తను మీ దగ్గర నిజాలు దాస్తూ
మీకు అబద్ధాలు చెప్పడం కానీ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఈ వ్యక్తి అయితే మీ దగ్గర చాలా నిజాలు దాచారు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీకు నమ్మక ద్రోహం చేసినందుకు చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ప్రశాంతత లేని లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు. అలాగే ఇక్కడ మిమ్మల్ని అప్పటి వరకు కూడా నమ్మించి అంటే మీ పర్సన్ తన లైఫ్‌లో మీరే ఇంపార్టెన్స్ అని మీకు చెప్పి ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరం చేసుకోను. మీపై చాలా లవ్ ఉంది. మీ పర్సనల్ లైఫ్ అంటే మీరే. ఇలాంటి మాయ మాటలన్నీ చెప్తూ, నిజాలు దాస్తూ ఈ వ్యక్తి మిమ్మల్ని మభ్యపెట్టారనమాట పాస్ట్‌లోని. అంటే నమ్మక ద్రోహం అనేది చేశారు నమ్మించి. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్‌కొచ్చేసరికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మీకు చేసిన ద్రోహానికి. ఇక్కడ చాలా వరకు 7 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్‌లో ఉన్నాయన్నమాట. అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గర తన లైఫ్‌లో వేరే రిలేషన్ అనేది లేదు అనే విధంగా ఈ వ్యక్తి మీకు నమ్మించడానికి ట్రై చేశారు. అలాగే కొన్ని అబద్ధాలు కూడా చెప్పారనమాట. ఈ వ్యక్తి వల్ల పాస్ట్‌లో మీరు చాలా బాధపడ్డారు. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు ఊహించని బాధ అనేది మీ లైఫ్‌లో మీరు చూసారనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా వరకు పేషెన్స్‌గా ఈ వ్యక్తిలో చేంజెస్ కోసం మీరైతే ఎదురు చూసారనమాట. ద చారియట్. అంటే ఎంత టైం పట్టినా పర్వాలేదు. తనలో పాజిటివ్ చేంజెస్ వస్తే చాలు. తను మారితే చాలు. తను మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. అనే విధంగా మీరైతే అనుకుంటూ చాలా పేషెన్స్‌గా ఎదురు చూసారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు అబద్ధాలు చెప్తున్నారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తిని మీరు వదులుకోలేకపోయారనమాట చాలా వరకు. అంటే ఆ వ్యక్తిలో చేంజెస్ వస్తాయి. మిమ్మల్ని వదులుకోరు. ఇలా నమ్మకాన్ని మీరు పెంచుకున్నారనమాట ఈ వ్యక్తి విషయంలోని. అంత నమ్మకాన్ని మీకు ఈ వ్యక్తి కలిగించి మీకు ద్రోహం చేశారు కదా! అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్ తన పాస్ట్‌లో ఏదైతే చేశారో ఆ నమ్మక ద్రోహం అనేది ఈ వ్యక్తికైతే గుర్తొస్తూనే ఉందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్న టైంలో అంటే ఈ వ్యక్తి డేలో 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో ఉన్నంత వరకు ఈ వ్యక్తి ఏది కూడా ఆలోచించట్లేదనమాట. అలాగే ఇక్కడ ప్రెజెంట్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో రిలేషన్ పరంగా వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచించట్లేదు. చాలా వరకు మిమ్మల్ని అవాయిడ్ చేయడమే చేస్తున్నారనమాట మీ ఆలోచనని. చాలా హ్యాపీగానే డే అంతా గడుపుతున్నా కూడా ఈ వ్యక్తి నైట్‌కొచ్చేసరికి తను ఎప్పుడైతే ఈ విధంగా ద హెర్మిట్ అంటే లోన్లీ ఫీలింగ్‌తో ఒంటరిగా ఉంటున్నారో ఈ వ్యక్తి మీ ఆలోచనని డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎంత ఆలోచించాలి అని ట్రై చేసినా 4 ఆఫ్ సోర్స్. మీ ఆలోచనలనేవి ఈ వ్యక్తికి వస్తూనే ఉన్నాయి. అంటే పాస్ట్ లైఫ్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వ్యక్తికి గుర్తొస్తూనే ఉన్నాయి. ఈ వ్యక్తి ఒకవేళ నిద్రపోవడానికి ట్రై చేసినా కూడా తనకి పాస్ట్ లైఫ్ అంతా కూడా గుర్తొస్తూనే ఉంది అనేదైతే మనకిక్కడ కనిపిస్తుందనమాట. నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో ఏవైతే తను మీ విషయంలో చేశారో నమ్మక ద్రోహం అవ్వచ్చు, చీటింగ్ అవ్వచ్చు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ అంటే నమ్మించి మోసం చేయడం. మీ అమాయకత్వాన్ని ఈ వ్యక్తి యూజ్ చేసుకోవడం. మీ ప్రేమని ఈ వ్యక్తి యూజ్ చేసుకోవడం. అంటే మీరు ఈ వ్యక్తి విషయంలో నమ్మకంగా ఉన్నారు, జెన్యూన్‌గా ఉన్నారు. మీ లైఫ్‌లో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే ఎవరు ఉన్నా కూడా వాళ్ళని మీరు పట్టించుకోకుండా ఈ వ్యక్తికే పూర్తి ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ వ్యక్తే మీకు ఇంపార్టెన్స్. ఎమోషనల్‌గా ఈ వ్యక్తితోటే మీరు మీ లైఫ్ అనేది ఊహించుకున్నారు. హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తితోటే ఊహించుకున్నారు. చాలా జెన్యూన్‌గా లవ్ చేశారు అనే విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తూ ఈ విధంగా మీరు భరించలేనంత బాధ అనేది మీ లైఫ్‌లో వదిలిపెట్టి మీకు ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది స్టక్ చేశారనమాట. స్టక్ చేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ద చారియట్ పాస్ట్‌లో. అదే ఈ వ్యక్తికి నిన్న నైట్ ఎక్కువగా గుర్తొచ్చిందనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ప్రతిరోజు కూడా నైట్ నిద్రపోయే ముందు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు.
తను ఎంత దూరం చేసుకోవాలి మీ విషయంలో తను చేసిన ఆ చీటింగ్ అనేది అని ట్రై చేసినా కూడా దూరం చేసుకోలేకపోతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ ద చారియట్ అంటే ఎప్పటినుంచో సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా మీ విషయంలో చాలా లోన్‌లీగా ఫీల్ అవుతూ సడెన్‌గా మీ గురించి అంటే తను నిద్రపోవడానికి ట్రై చేసి నిద్రపోయి మధ్యలో సడెన్‌గా లేచి ఇక్కడ చూస్తున్నారు కదా 9 ఆఫ్ సోర్డ్స్ మీ గురించి ఆలోచించడం. మీ విషయంలో పాస్ట్‌లో ఏదైతే చేశారో దానికి గిల్టీగా ఫీల్ అవ్వడం. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవ్వడం. ఇదైతే చేశారనమాట నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి ఏంటంటే ప్రశాంతంగా నిద్ర అనేది కూడా పట్టట్లేదు అనేది మనకి కనిపిస్తుంది. తన లైఫ్‌లో ప్రశాంతత అనేదే కోల్పోయారు. అనే విషయం అయితే ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. అది కూడా ఈ వ్యక్తి లోన్‌లీగా ఉన్నప్పుడు. అది కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడే తన తప్పులేంటి అనేది ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయనమాట. అంటే పాస్ట్‌లో తను చేసినవన్నీ తనకి గుర్తొస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ వ్యక్తి డేలో ఎంతమందితో అయితే కలిసి ఇక్కడ టైం అనేది స్పెండ్ చేస్తున్నారో, ఆ టైంలో ఈ వ్యక్తికి గుర్తు రాకపోయినా, నైట్ వచ్చేసరికి తనైతే మీ ఆలోచనలు అంటే పాస్ట్‌లో ఎవరినైతే చీట్ చేశారో, ఎవరికైతే నమ్మక ద్రోహం అనేది చేశారో, వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినప్పటికీ కూడా నైట్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. తన మనసులో, తన మైండ్‌లో మీకు నమ్మక ద్రోహం చేశారు కనుక ఆ తప్పనేది ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారనమాట. అంటే ఈ వ్యక్తికి తెలుసు మీలాంటి జెన్యూన్ పర్సన్‌ని అంటే చాలా అమాయకత్వంతో ఈ వ్యక్తి విషయంలో మీరు నమ్మారనమాట. అన్నీ కూడా ఈ వ్యక్తి అబద్ధాలు చెప్తున్నా కూడా మీరు వింటూనే వచ్చారు. తను మీ దగ్గర చాలా వరకు దాస్తున్నారు అని చెప్పి తెలిసినా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు పేషెన్స్‌గా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు ఈ వ్యక్తినే ఊహించుకున్నారు. ఈ వ్యక్తితోటే మీ లైఫ్‌లో అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు. అంటే మీరు ఇంక ఎవ్వరికీ కూడా ఆ ప్లేస్ అనేది ఇవ్వలేరు. అయినప్పటికీ కూడా మీరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతారో, ఇక్కడ మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు. మీ లైఫ్‌లో మీరు భరించలేని బాధలోకి వెళ్ళిపోతారు పూర్తిగా. మీ లైఫ్ అంతా కూడా స్టక్ అయిపోతుంది. ఇక్కడ కెరియర్‌పై కూడా మీరు ఫోకస్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువగా ఎమోషన్స్‌కే వాల్యూ ఇచ్చే వ్యక్తి. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. కెరియర్‌కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదనమాట. అంటే మీ లైఫ్‌లో ఈ వ్యక్తి ఉంటే చాలు. మీకు ఇంకేమీ వద్దు అని అనుకునే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే ఈ వ్యక్తి చీట్ చేశారో, అది ఈ వ్యక్తికి తెలుసు తను చేసింది ఎలాంటి తప్పు అనేది. ఎందుకంటే ఇక్కడ మీరు నమ్మారు. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే అది మోసం చేసిన వాళ్ళు కూడా ఎప్పటికీ మర్చిపోలేరనమాట. ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో ప్రాక్టికల్‌గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి, ఈ వ్యక్తి ఆ వ్యక్తిని మోసం చేసినా ఎటువంటి బాధ ఉండదు. కానీ మీరొచ్చేసరికి జెన్యూన్ పర్సన్, ఈ వ్యక్తి వచ్చేసరికి అట్రాక్షన్. ద లవర్స్ చూసారు కదా! మీరైతే జెన్యూన్‌గానే ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవారు. ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ కూడా చేసుకున్నారు. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి. మీ ఇద్దరికీ కూడా ఇక్కడ మ్యారీడ్ అవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. మీ ఇద్దరు కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలిక్కడ. ఈ విధంగా మీరు చాలా వరకు ఇక్కడ మేనిఫెస్టింగ్ చేసుకున్నారనమాట. బట్ ఇక్కడేంటంటే ఈ వ్యక్తి జస్ట్ అట్రాక్షన్. మీరు ఈ వ్యక్తి విషయంలో అంత సిన్సియర్‌గా ఉన్నారు. రిలేషన్ విషయంలో అంత సీరియస్‌గా ఉన్న ఈ వ్యక్తి మీ విషయంలో జస్ట్ టైమ్ పాస్. అంత సీరియస్‌గా లేరు అనేదైతే తెలుస్తుందనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ ఈ వ్యక్తి యూజ్ చేసుకొని, మీ అమాయకత్వాన్ని వాడుకొని ఇక్కడ మీకు చీట్ చేసినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా తను చేసిన తప్పు అనేది ఈ వ్యక్తికి పదే పదే గుర్తొస్తుంది అనేది కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశారు. మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. బట్ ఏంటి తన స్వార్థం కోసం మాత్రమే ఇక్కడ.
మీ వల్ల ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మీలో ఎటువంటి తప్పు లేదు. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ రిలేషన్ విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతే పెట్టారు. చాలా వరకు ఈ వ్యక్తికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ కన్నా ఎక్కువగా ఇచ్చారు. అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేదు. మీలాంటి పర్సన్‌ని వదులుకోవడం ఈ వ్యక్తికి నచ్చకపోయినా కూడా ఇక్కడ తను ఏంటంటే మల్టీ రిలేషన్స్ అవ్వచ్చు, స్వార్థం అవ్వచ్చు. ఈ విషయాల గురించి ఈ వ్యక్తి ఏంటంటే టైమ్ పాస్ చేసి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుంది. తను పాస్ట్‌లో చేసిన తప్పు ఏదైతే ఉందో దానివల్ల ఇప్పుడు తన లైఫ్‌లో ప్రశాంతత అనేదే లేదు. తను ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నారు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. తన లైఫ్‌లో తనైతే పూర్తిగా మనశ్శాంతి అనేది కోల్పోయారు. తను ఎంత డేలో హ్యాపీగా గడుపుతున్నా నైట్‌కొచ్చేసరికి ఈ విధంగా పాస్ట్ లైఫ్‌లో ఏదైతే మీ మధ్య జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తూనే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే మీ పర్సన్ మీ విషయంలో చేసిన తప్పు అనేది ఈ వ్యక్తికి తెలుస్తుంది. తనకి మనశ్శాంతి ఇమ్మని, అంటే ప్రశాంతత ఇవ్వమని, ప్రశాంతంగా తను నిద్రపోవడానికి ఆ ప్రశాంతత అనేది తన లైఫ్‌లో కల్పించమని ఈ వ్యక్తి అయితే దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్‌లో ఎంత లగ్జరీగా గడుపుతున్నా, ఫైనాన్షియల్‌గా ఎంత బాగున్నా, అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నా, తన లైఫ్‌లో నిద్ర అనేదే లేదు అనేది కనిపిస్తుందనమాట. ఆ ప్రశాంతత లేని నిద్ర లేకపోవడం వల్లే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా చాలా లోన్‌లీగా ఏదో కోల్పోయిన ఫీలింగ్ తోటైతే ఉన్నారనమాట. అంటే లైఫ్ అనేది ఎంత బాగా లీడ్ చేస్తున్నా తనకి నిద్ర అనేది పట్టట్లేదు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా సడెన్‌గా తను నిద్రలోంచి లేచి మీ గురించి ఆలోచించడం. గిల్టీగా ఫీల్ అవ్వడం. మీ గురించి ఎంత ఆలోచించకూడదు అని చెప్పి ట్రై చేసి నిద్రపోయినా కూడా మళ్ళీ సడెన్‌గా లేవడం. ఇలాగే జరుగుతుందనమాట. నిన్న నైట్ అయితే ఇంకా ఎక్కువగా ఈ వ్యక్తి మీ విషయంలో గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది. చూసారు కదా! 4 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, 9 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, ద హెర్మిట్ వచ్చింది. అంటే ఈ వ్యక్తి చాలా లోన్‌లీగా, గిల్టీగా, రిగ్రెట్ ఫీలింగ్‌తో ఉన్నారు. నిన్న నైట్ అంతా కూడా ఈ విధంగా మనం గడిపారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. మిమ్మల్ని స్పే చేస్తూ మీకు సంబంధించిన పిక్స్ కూడా ఈ వ్యక్తి అయితే చూసారు. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తనకి ఆ టైంలో యాక్షన్ తీసుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి అనిపించిందనమాట. ఒక్కసారిగా ఆ విధంగా కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా బోర్డన్‌గా ఫీల్ అయిపోయారు. తనని తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఏంటంటే ఆ బాధలో కూరుకుపోయారనమాట. బాధ నుంచి బయటకు రాలేకపోయారు అనేది మనకి కనిపిస్తుంది. నిన్న నైట్ అయితే ఈ వ్యక్తి తన పాస్ట్ లైఫ్ కోసం అంటే మీ కోసం తన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు, మీ పర్సన్‌తో ఎవరైతే క్లోజ్‌గా ఉంటారో వాళ్ళతో తన బాధ అనేది చెప్పుకొని కొంచెమైనా రియలైజ్ అవ్వచ్చు. యాక్షన్ తీసుకొని వాళ్ళని మీట్ అవ్వడం కానీ, వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ. పేజ్ ఆఫ్ సోర్స్. ఏదో ఒక రకంగా వాళ్ళతో మాట్లాడి కొంచెం ఆ బాధననేది తగ్గించుకోవచ్చు. ఈ బాధ నేను మొయ్యలేకపోతున్నాను అని కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అయినట్టు మనకి కనిపిస్తుందనమాట. అంటే చాలా వరకు ఈ వ్యక్తి నిన్న నైటు ఎవరితోటి కూడా షేర్ చేసుకోలేక చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది. అంటే తను ఎంత షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు తన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు, ఈ వ్యక్తినే తప్పు పడతారు, ఈ వ్యక్తినే తిడతారు అనే భయంతో కూడా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోలేకపోయారనమాట. యాక్షన్ తీసుకోవాలి, ఈ బాధ నుంచి బయటకి రావాలి, రియలైజ్ అవ్వాలి, తన బాధని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి అని అనుకున్నా కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ అనేది ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఫేస్ చేశారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ 4 ఆఫ్ సోర్స్ తన బాధని ఆ దేవుడికే చెప్పుకున్నారనమాట క్షమించమని. ఏదో ఒక రకంగా తన లైఫ్‌లో ప్రశాంతత ఇవ్వమని చెప్పి ఈ వ్యక్తి ఎక్కువగా మేనిఫెస్టింగ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది మనకి.
ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా, తీసుకునే ఛాన్స్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ విషయంలో. మనకి స్టార్టింగ్ 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. మీతో ఇక్కడ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి, మీతో హ్యాపీగా మనశ్శాంతిగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు. బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, బోర్డంగా ఫీల్ అవుతున్నారు. యాక్షన్ తీసుకోవాలి అంటే తనకి మొఖం చల్లట్లేదు, కింగ్ ఆఫ్ హ్యాండ్స్. అందుకే తనని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోకుండా. అలాగే ఇక్కడ స్ట్రెంత్ అంటే ఈ వ్యక్తికి భయం కూడా ఉంది, ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. మీ దగ్గరికి వచ్చి రిలేషన్ పరంగా ఇక్కడ మిమ్మల్ని మీట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి స్లో మూమెంట్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా బెండ్ అయి ఉన్నారు, డిఫెండ్ అయి ఉన్నారు వాళ్ళ మీద. దానివల్ల ఏంటంటే ఎటువంటి యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఏ రిలేషన్ అయితే పూర్తిగా ఎండ్ చేసేసారో మళ్ళీ దాన్ని రీబర్త్ చెయ్యాలి అనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే ఉన్నారో, ఇక్కడ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మధ్యవర్తులు ఉంటారు కదా. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా మీ రిలేషన్కి సంబంధించిన వాళ్ళు, మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఏంటంటే మీకు ప్రపోజల్ అనేది పంపించే అవకాశం కనిపిస్తుందనమాట. అంటే వాళ్ళ ద్వారా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మీట్ అవుతారు అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే తనంతట తను మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోమని మీకు ప్రపోజల్ చేసే అంత ధైర్యం కూడా ఈ వ్యక్తికి లేదు. తన ముఖం అనేది చల్లట్లేదు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ కారణం వల్ల ఈ వ్యక్తి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోయారు మీ నుంచి. దానివల్లే మీ ఎదురుగా రాలేకపోతున్నారు. చాలా కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉన్నారిక్కడ. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇక్కడ మీరు. మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని ఉంది ఇప్పుడు ఈ వ్యక్తికి. బట్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చే ధైర్యం లేక కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అని ఉన్నా కూడా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచన చేస్తున్నారు. మీకు తన ఫీలింగ్స్‌ని, తన ఎమోషన్స్‌ని, తను మీ విషయంలో ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నారో, తను చేసిన తప్పుకి ఈ వ్యక్తి ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారో, తన లైఫ్‌లో మనశ్శాంతి అనేది కోల్పోయారు కదా మీ విషయంలో తను చేసిన తప్పుకి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ ద్వారా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, వాళ్ళని మీ దగ్గరికి పంపించి మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అడగడం కానీ చేస్తారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా, ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుందనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలనమాట. అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ జనరల్ రీడింగ్‌లో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి వస్తుంది. అందుకే అందరూ కూడా తప్పకుండా ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఈ వ్యక్తి మీ గురించి స్టెప్ తీసుకోవాలి, పాజిటివ్‌గా ఆలోచించాలి అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రెజనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.